అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం అరఫా ఉపవాసం యొక్క ప్రాధాన్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంక్షిప్తంగా. ఇస్లామియా క్యాలెండర్లోని దుల్హిజ్జా నెల 9వ రోజున జరిగే ఒక ముఖ్యమైనటువంటి ఆరాధనే అరఫా ఉపవాసం. ఈరోజు ముస్లింలకు అత్యంత పవిత్రమైనటువంటి రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది హజ్ యాత్రలో కీలకమైన భాగం మరియు అల్లాహ్ దయా క్షమాపణలు పొందే అవకాశం ఉన్నటువంటి రోజు. ఈరోజు ఉపవాసం గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అరఫా ఉపవాసం యొక్క అసలు ప్రాముఖ్యత. మొదటిది పాపాల క్షమాపణ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసు ప్రకారంగా అరఫా రోజున ఉపవాసం పాటించడం వల్ల గత సంవత్సరపు మరియు వచ్చే సంవత్సరపు పాపాలు మన్నించబడతాయి. సహీ ముస్లిం గ్రంథంలో ఈ హదీసు రివాయత్ చేయబడింది. రెండవది అల్లాహతో సాన్నిహిత్యం. ఈ ఉపవాసం అల్లాహతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఒక దైవ విశ్వాసికి ఆధ్యాత్మిక శుద్ధీకరణకు ఒక మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది. 3. హజ్తో సంబంధం. అరఫా రోజు హజ్ యాత్రలో అతి ముఖ్యమైనటువంటి రోజు. ఈ రోజున హాజీలు అరఫా మైదానంలో సమీకరించబడి అల్లాహ్ను ప్రార్థిస్తారు. దీనిని ఉకూఫ్ అని అంటారు. ఇక ఈ ఉపవాసం ఎవరు చేయాలి? హజ్ చేయని వారు. అంటే అరఫా రోజున ఉపవాసం చేయడం హజ్ యాత్రలో లేని ముస్లింలకు సున్నత్. ఇది చాలా గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనాలను కలిగిస్తుంది. హజ్ చేసేవారు. హజ్ యాత్రలో ఉన్నవారు సాధారణంగా ఈ రోజున ఉపవాసం పాటించకూడదు. ఎందుకంటే వారు అరఫా మైదానంలో ప్రార్థనలు, దువాలు చేయడంలో నిమగ్నమై ఉంటారు మరియు ఉపవాసం వారికి శారీరక ఒత్తిడిని, బాధను కలిగించేటువంటి అవకాశం ఉంది. ఇది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇది ఒక విషయంగా మనం భావించిన అసలు విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అరఫా రోజున ఉపవాసం పాటించలేదనేటువంటి విషయం సహీ హదీసుల గ్రంథం ప్రకారంగా మనకి తెలుస్తుంది. సహీ బుఖారీలో ఈ హదీస్ మనకు కనిపిస్తుంది. ఇక అరఫా రోజున ఇతర మంచి ఆచరణలు. 1. దువా చేయడం, అంటే ప్రార్థన చేయడం. అరఫా రోజు దువాలు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. అరఫా రోజున చేసే దువా అత్యంత ఉత్తమమైనది అని మువాత్తాలో ఈ హదీసు ఉల్లేఖించబడింది. ఇక సిఫార్సు చేయబడిన దువా. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్. ఈ దువాను అధికంగా పఠించాలి. దీని అర్థం అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, ఆయనకు భాగస్వామి లేడు, ఆయనకే సర్వం, ఆయనకే స్తోత్రాలు, ఆయన సర్వశక్తివంతుడు. తరువాతది జిక్ర్, అల్లాహ్ యొక్క నామస్మరణం. తహ్లీల్, లా ఇలాహ ఇల్లల్లా, తక్బీర్, అల్లాహు అక్బర్, తహ్మీద్, అల్హమ్దులిల్లా వంటి జిక్ర్లను ఎక్కువగా చేస్తూ ఉండాలి. తరువాతది ఖురాన్ పఠనం. ఖురాన్ చదవడం మరియు నఫిల్ నమాజులను అత్యధికంగా పాటించడం కూడా ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి విషయం. తరువాత దానం. దాన ధర్మాలు చేయడం ఈరోజు గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది. మరి దాన ధర్మాలు కూడా అధికంగా మనం చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి ఈరోజు. వాస్తవానికి ఈ పూర్తి జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజులు కూడా అతిగా నఫిల్లు ఆచరించాలి, జిక్ర్లు చేయాలి, ఉపవాసాలు పాటించాలి. ఇంకా ప్రత్యేకంగా మనకి ఈ రోజున అంటే అరఫా రోజున అత్యధికంగా పాటించే ప్రయత్నం చేయాలి. మరి ఈ ఉపవాసం మనకి తెచ్చిపెట్టేటువంటి మేళ్ళు ఇన్ని ఉన్నాయి. మరి మన భారతదేశంలో ఈ ఉపవాసం ఎప్పుడు పాటించబడుతుంది అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. 2025 సంవత్సరానికి శుక్రవారం రోజున ఈ అరఫా ఉపవాసం అనేటువంటిది మనకి రావడం జరిగింది. అంటే రేపు ఈ అరఫా రోజు తప్పనిసరిగా ముస్లింలందరూ పాటించాలి. ఎందుకంటే 2 సంవత్సరాల యొక్క పాపాలు మన్నించబడేటువంటి సదవకాశం ఈ ఉపవాసాల్లో మనకు కలుగుతుంది. ఇంకా అనేక సత్కార్యాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక
ఈ ఉపవాసం శుక్రవారం నాడు పడింది కాబట్టి శుక్రవారం ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసం పాటించవద్దని చేసినటువంటి తాకీదులు కూడా హదీసులో మనకు కనిపిస్తాయి. శుక్రవారం ప్రత్యేకంగా కానీ లేదా శనివారం కానీ ఒక రోజును కలుపుకోకుండా మీరు ఉపవాసం పాటించకండి అనేటువంటి హదీసులు మనకి సహీ హదీసులు కనిపిస్తాయి. మరి మనం ఇప్పుడు శుక్రవారం అరఫా రోజు వచ్చింది, మనం పాటించవచ్చా అనే సందేహం కూడా చాలామందిలో కలుగుతూ ఉంటుంది. చూడండి మిత్రులారా, సబబీ రోజా వేరు, నఫిల్ రోజా వేరు. అంటే ఒక కారణం ఉండి ఒక రోజాను మనం పాటిస్తాం. ఉదాహరణకి అరఫా రోజా శుక్రవారం నాడు మనకి రావడం జరిగింది. ఇప్పుడు మనం శుక్రవారం రోజా మనం పాటించడం లేదు. అరఫా ఉపవాసం శుక్రవారం రోజున వచ్చింది, మనం పాటించేది అరఫా ఉపవాసం. ఇది మనం గమనించాలి. కాబట్టి శుక్రవారం రోజు మనం అరఫా రోజు పాటించవచ్చు. ఏ విధంగా అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరో హదీసులో తెలియజేశారు, మీరు అసర్ మరియు మగ్రిబుల మధ్య నమాజ్ చేయకండి అని. కానీ మస్జిద్లో ప్రవేశిస్తే తహియతుల్ మస్జిద్ నమాజ్ మనం చేయవచ్చు. అది సబబీ నమాజ్. దానికి కారణం ఉంది కాబట్టి, ఆ హదీస్ ఆధారం కూడా ఉంది కాబట్టి తహియతుల్ మస్జిద్ చేయవచ్చు. అలాగే ఈ ఉపవాసం కూడా అరఫా ఉపవాసం కాబట్టి ఇది శుక్రవారం వచ్చినా సోమవారం వచ్చినా ఏ వారం వచ్చినప్పటికి కూడా మన యొక్క ఉద్దేశం శుక్రవారం ఉపవాసం పాటించడం కాదు, అరఫా ఉపవాసం పాటించడం. కాబట్టి మనం శుక్రవారం అయినప్పటికీ కూడా ఈ అరఫా రోజాను పాటించాలి. అల్హమ్దులిల్లా, ఇస్లాం ధర్మంలో దీని విషయంలో ఎటువంటి అభ్యంతరము లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి, గుర్తించాలి. ఇక ఉపవాసాన్ని మనం ఎలా పాటించాలి అని కూడా కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికోసం కూడా సంక్షిప్తంగా మీ ముందు తెలియజేస్తాను. ఉపవాసం ఫజర్ అనగా సూర్యోదయానికి ముందు నుండి మగ్రిబ్ అనగా సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఏ ఉపవాసం అయినప్పుడు కూడా ఇస్లాం ధర్మంలో అంతే. సుహూర్ తెల్లవారుజామున భోజనం తీసుకోవడం మరియు ఉపవాసం యొక్క నియత్ ఉద్దేశం చేయడం, అంటే మనసులో నియత్ చేసుకోవడం తప్పనిసరిగా చేయాలి. ఇక ఎవరు ఉపవాసం చేయకూడదో కూడా మనం చూడాలి. అనారోగ్యం, ఋతుస్రావం, గర్భం లేదా ప్రయాణం వంటి కారణాల వల్ల ఉపవాసం చేయలేని వారు ఈ రోజున ఇతర విషయాలు అంటే దువా, జిక్ర్, ఖురాన్ పారాయణం ఇవన్నీ కూడా చేసి ప్రయోజనం పొందవచ్చు. ఈ రోజున ఉపవాసం మరియు ఇతర ఆచారాల ద్వారా అల్లాహ్ దయా, క్షమాపణలను పొందేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాకీదు చేయబడింది. ఇంకా దీని విషయంలో మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో జిల్హిజ్జా మాసపు చివరి రోజైనటువంటి ఈ అరఫా రోజాను, అంటే జిల్హిజ్జా మాసపు మొదటి 10 రోజుల్లో చివరి రోజు, తర్వాత ఈద్ వచ్చేస్తుంది. ఆ విధంగా చివరి రోజని నేను తెలియచేయడం జరిగింది. కాబట్టి ఈ రోజును పురస్కరించుకుని అనేకమైనటువంటి పుణ్యకారాలు సంపాదించినటువంటి అవకాశం మనకుంది. ఇక మరొక విషయం కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కొంతమంది ఈద్ రోజు సగం రోజా అని చెప్పి నియత్ చేసుకుని ఈద్ నమాజ్ అయ్యే వరకు లేదా మధ్యాహ్నం వరకు ఉపవాసాన్ని పాటిస్తున్నాను అనుకుంటూ ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటారు. మిత్రులారా, ధార్మిక అవగాహన లోపం కారణంగానే ఇటువంటి పైత్య పనులు ముస్లిం సమాజంలో రావడం జరిగింది. మరి దీనికోసం మనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 5 రోజుల్లో ఉపవాసాలను హరాం చేయడం జరిగింది. 1 ఈదుల్ ఫిత్ర్, 2 ఈదుల్ అజహా, ఆ తర్వాత అయ్యామే తష్రీక్ అంటే జిల్హిజ్జా మాసపు బక్రీద్ పండుగ తరువాత ఉన్నటువంటి 3 రోజులు. అవి కూడా పండుగ రోజులుగానే పరిగణించబడతాయి. ఎందుకంటే కుర్బానీ చేయడం అందులో పండగ ప్రాతిపదికన కుర్బానీ చేయడం కూడా అందులో ఉంది కాబట్టి అవి 3 రోజులు కూడా పండుగ రోజులే. కాబట్టి పండుగ రోజుల్లో మీరు తినండి, త్రాగండి, ఆనందంగా ఉండండి, హద్దులు మీరకండి, ఇటువంటి విషయాలు తెలియజేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హరాం చేశారు ఆ రోజుల్లో ఉపవాసం ఉండడం. వాస్తవానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈదుల్ అజహా రోజు ఏమీ తినకుండా ఈద్గాకి వెళ్ళి ఈద్ నమాజ్ అయిన తరువాత ఆయన కుర్బానీ యొక్క మాంసాన్ని ఇంటికి వచ్చి తినేవారు.
ఆ నియత్తో మీరు ఏమి తినకుండా ఈద్గాకి వెళ్ళొచ్చు. ఇది సున్నత్, దీని యొక్క పుణ్యఫలం కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాదని చెప్పి మీరు గనక నేను హాఫ్ డే ఉపవాసం ఉంటున్నాను అనే సంకల్పం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా మీరు ఒక హరాం పనిని చేస్తున్నారు. అంటే అల్లాహ్ నిషేధించినటువంటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించినటువంటి పనిని చేస్తున్నారు. ఇది ఎంత పెద్ద పాపం ఒకసారి ఆలోచించండి. ఆ తరువాత ధర్మంలో లేనటువంటి విషయాన్ని మీరు బిద్దతును తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. పండుగ రోజు రోజా లేదు, రోజా సంకల్పం చేసుకోకూడదు, అది తినే త్రాగే రోజు. తినకుండా ఈద్గాకి వెళ్ళడం, తిరిగి వచ్చిన తర్వాత కుర్బానీ మాంసాన్ని తినడం ఇది సున్నత్గా ఉంది. ఒకవేళ ఎవరైనా ఆకలితో ఉండి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నట్లయితే సున్నత్ను పక్కన పెట్టి మీరు తిని కూడా ఈద్గాకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇందులో కూడా అభ్యంతరం ఏమీ లేదు. కాకపోతే ఆ సున్నత్ అనేటువంటిది పాటిస్తే దాని పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఒకవేళ ఆ సున్నత్ మీరు పాటించకపోతే దాని పుణ్యఫలం మీకు దక్కదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మహాశిలరా. కాబట్టి ఈ విషయాలు మీకు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. మనందరినీ కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా అరఫా రోజున ఉపవాసం పాటిస్తూ అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందేటువంటి, అల్లాహ్ మార్గంలో ఉత్తమమైనటువంటి సత్కార్యాలు, పుణ్యకార్యాలు చేసేటువంటి సద్భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.